కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొత్త రేషన్ కార్డు జారీ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ప్రజలకు వివరంగా తెలియజేయడానికి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా ఈ రోజు కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఒకేసారి 7 రకాల సేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ని అందుబాటులోకి తీసుకువచ్చిందని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికారం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఏపీ అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం ముందుకు ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అందులో ప్రధానంగా పేదలకు పెన్షన్ పెంచారు, అన్నా క్యాంటీన్లు తెరిచారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది, ఉచిత ఇసుక విధానాన్ని తెచ్చారు, చెత్త పన్ను రద్దు చేశారు, గంజాయిపై ఉక్కు మాదం మోపారు, ఎర్రచందనం స్మగ్లర్ని పూర్తిగా అరికట్టడం జరిగింది, శాంతి భద్రతను అదుపులో పెట్టారు, భారీ పెట్టుబడుల దిశలుగా ఈరోజు రాష్ట్రం ముందుకు వెళ్తున్నారు. రైతులకు ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లో రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రైతు భూ సమస్యలపై రెవెన్యూ సదస్సులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గ్రామ సంస్థలు కూడా సమస్యలు నిర్వహించేందుకు పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నింటినీ ఒక్కోటిగా బాగుపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని అమరావతి కూడా పనులు మొదలయ్యాయి. పోలవరం పరుగులు పెట్టబోతుంది. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇది మంచి ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఈరోజు మెచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ పౌర సరఫరాల శాఖను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ప్రజా పంపిణీలో ప్రధానంగా రైస్ కార్డు విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకురావడం జరిగింది. ప్రధానంగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను ఏ విధంగా అంటే రేషన్ కార్డులు అంటే రైస్ కార్డులో అవసరమైన సర్వీసులను 7 ప్రధానంగా సర్వీసులు డివైడ్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రైస్ కార్డులో ఉండే ప్రాబ్లమ్స్ను చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం కూడా దీన్ని సరిచేయాలనే ఆలోచన లేకుండా ఉండింది. ఇప్పుడు కొత్త గవర్నెన్స్ విధానంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రేషన్ కార్డులో ఉండే ఇబ్బందులను సరిచేసేదానికి 7 సర్వీసులను మన ముందుకు తీసుకురావడం జరిగింది. కొత్త రైస్ కార్డు ఒకటి, అదేవిధంగా రైస్ కార్డుని విభజించటం, రైస్ కార్డులో సభ్యులను చేర్చటం, రైస్ కార్డులో సభ్యులను తొలగించటం, రైస్ కార్డును అప్పగించటం, రైస్ కార్డు నందు ఆధారం సరిచేయటం, ఆధార్ కార్డు, అదేవిధంగా రైస్ కార్డులోని చిరునామా మార్పు చేయటం. ఈ 7 సర్వీసుల్ని మే 7 నుంచి జూన్ 7 లోపల ఎవరైనా ఈ ఇబ్బందుల్లో ఉన్నోళ్ళని సరి చేసుకునే అవకాశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. మే 7 నుంచి జూన్ 7 దాకా. ఆ తర్వాత 21 రోజుల్లో మీరు అప్లై చేసుకున్న సర్వీసులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దాన్ని సరిచేసి 21 రోజుల్లో మీకు రేషన్ కార్డుని అప్డేట్ చేసి మీకు ఇవ్వబడుతుంది. ప్రధానంగా ప్రతి కార్డుదారుడు కూడా తనకు అవసరమైన సర్వీసుని గ్రామ సచివాలయ గ్రామ వార్డులో ఉండే సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ని సంప్రదిస్తే ఈ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదే కాకుండా యాప్లో కూడా మనం ఓపెన్ చేయాలి, ఆ యాప్లో కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే డిజిటల్ అసిస్టెంట్ని గ్రామ వార్డు సచివాలయంలో ఉంటారు వీళ్ళు, వాళ్ళ కాడికి పోయి మనం ఈ అప్లికేషన్స్ని ఆడ ఇస్తారు కూడా. అప్లికేషన్ ప్రధానంగా మనం అప్లై చేసుకుంటే మనకి 21 రోజులు జూన్ 7వ తేదీ నుంచి 21 రోజులు మనం సరి చేసి మన రేషన్ కార్డు కూడా మనకు వస్తుంది. అంతేకాదు ఈ కేవైసీ ద్వారా కూడా రేషన్ కార్డులోని డేటాను ప్యూరిఫై చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న పెండింగ్లో ఉన్న 2 లక్షల కార్డులకు దాదాపు 96% ఈ కేవైసీని పూర్తి చేయడం జరిగింది. అంటే ఎక్కడ కొత్త డూప్లికేట్ రేషన్ కార్డులు ఉన్నాయి కదా,
కొంతమంది దగ్గర అవన్నీ సరి చేయడం కూడా జరిగింది. దాదాపు 1,00,000 కార్డులు మనం సరి చేయడం జరిగింది. 7,21,524 రేషన్ కార్డుదారులు ఉంటే ఈరోజు 6 లక్షల చిల్లరకి సరి చేయడం జరిగింది. 1,00,000 కార్డులు డూప్లికేట్ లేకుండా ఉండకుండా ఆల్రెడీ ఉన్న కార్డులు 23,380 కార్డుదారులకు మా గారు పంపిణీ చేయడం జరిగింది. 7,21,524 కార్డులకు గాను ఏ ఇబ్బంది పడుతున్నా కానీ డిఎస్ఓ ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఆఫీస్ నెంబర్ వాళ్ళు మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు, అందుబాటులో ఉంటారు. నెంబర్ 9951778716 ఈ నెంబరు డిఎస్ఓ ఆఫీస్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఇంకా కొత్త సమాచారం కోసం మేము ఫోన్ చేస్తే మీరు సమాచారం ఇటువే కాకుండా మీకు హెల్ప్ చేస్తారు. ప్రతి ఒక్కరు ఏ విధంగా దేంట్లో పెట్టుకోవచ్చు అని 7 సర్వీసులు మీకు ఇవ్వటం జరిగింది. అప్లై చేసుకోవచ్చు. 24 రోజు టైంలో మేము ఎంక్వైరీ చేసుకొని అన్నీ చేసుకొని కరెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డు మంజూరు అవుతాయి.